హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో మెరీనా ప్రోటోకాల్లో మైనింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు సర్ఫర్ డిటెక్షన్ అనేటటువంటి ఒక టాస్క్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను మెరీనా ప్రోటోకాల్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ పేజ్లో మనకి అప్డేట్ నవ్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట. సో మీరు అప్డేట్ నవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత ప్లేస్టోర్కి వస్తుందండి. ప్లేస్టోర్లో ఇక్కడ చూడండి అప్డేట్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ అప్డేట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది చూపిస్తుంది. సో ఈ ఓపెన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకు ఒక పేజ్ అనేది అయితే వచ్చిందనమాట. సో దాని తర్వాత మీరు చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే ఇక్కడ మీకు ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ యూజర్ ఐడి ఏదైతే ఉంటుందో అది చూపించి దాని పక్కన ఒక టిక్ మార్క్ అనేది ఉంటుంది. సో దీని కింద కేవైసీ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ కేవైసీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత సో అసలు ఎవరు చేసుకోవాలి సర్ఫర్ డిటెక్షన్ అనేది అని అంటే ఎవరైతే ఈ హ్యాష్కీ గ్లోబల్లో కేవైసీ సబ్మిట్ చేయలేదో వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలండి. దాంతోపాటు ఈ రెండిట్లో ఏదో ఒకటి అట్లీస్ట్ వెరిఫైడ్ అని పడాలి. సో ఇక్కడ నాకు హ్యాష్కీ గ్లోబల్ అనేది అసలు అప్లై చేయలేదు కాబట్టి ఎండెడ్ అని వచ్చింది. సో బీటీఎస్ ఏం జరిగిందంటే నేను అప్లై చేశాను కానీ ప్రాసెసింగ్ అని వచ్చింది. సో దానివల్ల సో ఈ స్టెప్ కూడా నాది కంప్లీట్ అవ్వలేదు. అంటే ఈ రెండు స్టెప్లు నాకు కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఒకవేళ ఇది కంప్లీటెడ్ అని కానీ వెరిఫైడ్ అని కానీ ఈ రెండు చోట్లలో ఎక్కడైనా ఒక చోట ఉంటే మీరు ఈ సర్ఫర్ డిటెక్షన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఎవరికైతే ఇది ఎండెడ్ అని ఇది ప్రాసెసింగ్ అని ఇలా కనిపిస్తే ఎవరికైనా కానీ వాళ్ళు ఈ సర్ఫర్ డిటెక్షన్ అనేది ఖచ్చితంగా చేయాలి. దాంతోపాటు ఒకవేళ మీరు ఈ సోషల్ అకౌంట్కి ఈ బైండ్ చేయడం అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది ఇప్పటివరకు మీరు చేయకుండా ఉండుంటే ఖచ్చితంగా ఇది వెరిఫైడ్ అని వచ్చే వరకు ఫస్ట్ మీరు ఈ రెండు టాస్క్లు ఏవైతే ఉన్నాయో దాన్ని కంప్లీట్ చేయాలి. సో ఇవి రెండు టాస్క్లు కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ సర్ఫర్ ఐడి అనే ఆప్షన్కి ఆపోజిట్లో సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. సో దాని తర్వాత ఇక్కడ చూడండి మీకు టోటల్గా ఇక్కడ కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అయితే ఇచ్చారనమాట ఈ సర్ఫర్ డిటెక్షన్ అనేది మీరు చేసుకోవడానికి. సో ఇక్కడ చూడండి సర్ఫ్ క్లెయిమ్డ్ అని ఉంది. అంటే మీరు అట్లీస్ట్ ఒక 10 సార్లు అయినా కానీ అప్లికేషన్లో మీరు మైనింగ్ అనేది చేసి ఉండాలి ఫస్ట్ రూల్. దాని తర్వాత డైలీ క్విజ్. సో మీరు డైలీ క్విజ్ అనేది పెడతారు కదా, 10 సార్లు అయినా కానీ మీరు అట్లీస్ట్ డైలీ క్విజ్ అనేది అటెంప్ట్ అనేది చేసి ఉండాలి. దాంతోపాటు డైలీ టికెట్ క్లెయిమ్డ్. సో మీరు ప్రతిరోజు కూడా టికెట్స్ అంటే చిన్న చిన్న వీడియోస్ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి చూస్తారు, అవి అట్లీస్ట్ ఒక 50 అయితే చేసి ఉండాలి. సో ఇలా ఎవరైతే చేశారో వాళ్ళకి ఇక్కడ గ్రీన్ టిక్లు అనేవి వచ్చాయి చూడండి. సో ఒకవేళ గ్రీన్ టిక్లు అనేవి రాకపోతే మీరు ఈ ఫస్ట్ ఈ టాస్క్లు అయితే ఉన్నాయో అవి కంప్లీట్ చేయాలంటే 10 రోజులు ఖచ్చితంగా మైనింగ్ చేయాలి, 10 క్విజ్ ఆన్సర్లు పెట్టి ఉండాలి. దాంతోపాటు ఈ 50 టికెట్లు అనేవి మీరు చూడాలంటే ఈ రోజు నుంచి మీరు కొత్తగా స్టార్ట్ చేసినా కానీ మీకు 10 డేస్లో ఈ టాస్క్లు అనేవి కంప్లీట్ అయిపోతాయి. సో అవి అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ట్విట్టర్లో మెరీనా ప్రోటోకాల్ని ఫాలో అవ్వమంటున్నారు, అదొకటి చేయాలి. తర్వాత ఫాలో కోకోజ్ ఆన్ ట్విట్టర్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో దీన్ని కంప్లీట్ చేయడానికి మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ ఫాలో అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఫాలో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మెరీనా ప్రోటోకాల్కి సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఫాలో అనే ఆప్షన్ ఉంది చూడండి, ఇది క్లిక్ చేయండి. దాని తర్వాత ఆల్ పోస్ట్స్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ మెరీనా ప్రోటోకాల్లోకి వచ్చేసి ఇక్కడ ఫాలో కంప్లీటెడ్ అని పడింది, కింద క్లోజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో ఆ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ
ఫాలో అనేసి ఉంది చూడండి, మళ్ళీ ఫాలో కోకోజ్ అనేసి. సో ఇక్కడ ఫాలో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. తర్వాత మళ్ళీ మనకు ట్విట్టర్ అనేది ఓపెన్ అయిందండి. ఇక్కడ ఫాలో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసా. ఆల్ పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేవి ఎనేబుల్ చేసిన తర్వాత తిరిగి అప్లికేషన్లోకి వస్తే ఫాలో కంప్లీటెడ్ అని పడింది అనమాట. సో ఇప్పుడు కింద క్లోజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లోజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. చూడండి, ఇప్పుడు మనకు ఈ పేజ్లో చూపించేటటువంటిది ప్రతిదీ కూడా గ్రీన్ టిక్ అనేది పడింది. సో ఈ గ్రీన్ టిక్ అనేది మీరు పడితేనే అప్పుడు మీకు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది ఈ సర్ఫర్ డిటెక్షన్కి. ఇవన్నీ కూడా గ్రీన్ టిక్లు అనేవి పడాలి. సో ఇలా పడిన తర్వాత ఇప్పుడు చూడండి, మీకు కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది హైలైట్ అయిందనమాట. సో ఈ సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సర్ఫర్ డిటెక్షన్ సబ్మిట్ కంప్లీటెడ్, యూ కెన్ చెక్ యువర్ సర్ఫర్ ఐడి వెరిఫికేషన్ స్టేటస్ ఇన్ ది మెరీనా ప్రోటోకాల్ ప్రొఫైల్ సెక్షన్ అనేసి ఉన్నారనమాట. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీ సర్ఫర్ డిటెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది, మీరు మీ ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్ళేసి అక్కడ మీరు మీ స్టేటస్ని చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. సో ఈ కింద క్లోజ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ క్లోజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు సర్ఫర్ ఐడి వెరిఫైడ్ అని పడింది. సో ఇదివరకు వెరిఫైడ్ అని లేదు, సో ఇప్పుడు వెరిఫైడ్ అని పడింది. దాని తర్వాత ఇక్కడ మీ ప్రొఫైల్ నేమ్ ఏదైతే ఉంటుందో, యూజర్ నేమ్ ఏదైతే ఉంటుందో దాని పక్కన క్రౌన్ కిరీటం అనేది వచ్చిందనమాట. సో ఈ కిరీటం అనేది ఏదైతే ఉందో అది వస్తే మీ సర్ఫర్ డిటెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. సో మీ ప్రొఫైల్ నేమ్ పక్కన ఇక్కడ క్రౌన్ సింబల్ ఏదైతే ఉందో, కిరీటం సింబల్, అది వస్తే సరిపోతుందండి. సో మీ సర్ఫర్ డిటెక్షన్ అనేది ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇది ఖచ్చితంగా చేసుకోవాల్సిన టాస్క్ అండి. ఎందుకంటే ఈ కేవైసీ అనేది ఏదైతే ఉందో ఇది సబ్మిట్ చేసి ఎవరికైతే ఈ స్టెప్ ప్రాసెసింగ్ అని ఉందో వీళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే. ఇక్కడ వెరిఫైడ్ అని కానీ ఇలా పడితే అవసరం లేదండి. సో ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, ఎండెడ్ అని ప్రాసెసింగ్ అని. ఈ రెండిట్లో ఎక్కడో చోట అయినా మీకు వెరిఫైడ్ అని పడితే మీకు సర్ఫర్ డిటెక్షన్ అనేది అవసరం లేదు. ఒకవేళ ఈ రెండిట్లో ఎక్కడైనా ఒక్క చోట అయినా కానీ వెరిఫైడ్ అని పడకపోతే అప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి సర్ఫర్ టాస్క్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మీరు చేయాల్సిందే. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.